పవన్ కళ్యాణ్ పై వైసీపీ ముద్రగడ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఎస్టేట్ కో పవన్ కళ్యాణ్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారని ముద్రగడ పద్మనాభం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కాపు నేతల ఆత్మీయ సమ్మేళనంలో ముద్రగడ పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని ప్యాకప్ చేసి పంపాలని కోరారు. 23 సీట్లతో పవన్ ముఖ్యమంత్రి అవుతారంట అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్ ని ముఖ్యమంత్రిని చేయాలని చూస్తాడు, కానీ పవన్ ఎందుకు సీఎంను చేయాలనుకుంటాడని ప్రశ్నించారు. సినిమా షూటింగ్ గ్యాప్ లో వచ్చి రాజకీయాలు చేసేవారికి ఓట్లు వేయవద్దని, ప్రజల్లో ఉండేవారిని మాత్రమే గెలిపించాలని ముద్రగడ పిలుపునిచ్చారు. ఈ ఎమ్మెల్యే పదవుతోటి ప్రజలకి సేవ చేసే మనిషిని దూరం చేయడం చదువు. వీరేమో షూటింగ్ లో ఉంటారండి, చుట్టూరు బౌన్సర్లు ఉంటారండి. ఒక్క మనిషికి 50,000 రూపాయలు జీతం అంటారు. 2 కేజీలు కోడి బాబు ఆ బౌన్సర్లు. అటువంటి వాళ్ళని చుట్టూ పెట్టుకుంటే ఓటేసే ప్రజలకి వీళ్ళు ఏం చేయాలి అంటారు చెప్పండి సార్. మీకు కర్ఫ్యూ విధించలేదు కదా, నేను అడ్డుపట్టలేదు కదా, నేను చేతకానవాడిని, వయసు పెరిగిపోయినవాడిని, అసమర్థుడిని. ఈ పథకాలు పక్కాగా అమలు చేయడం కోసం మా కోటకు అధికారం ఇవ్వండి, మా చంద్రబాబు నేను అమలు చేస్తాను. వారు గెలిస్తే స్వచ్ఛమైన లెక్కలో తాగడానికి చేస్తారంటుండే, అంటే అందరినీ తాగుబోతుంది.